హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మంచి నాటు రేగ్గాయలు తింటూ ఉన్నాను. ఇక్కడే మేము వచ్చే దోవలని ఒక రేగి చెట్టు కనిపించింది అనమాట మాకు. అక్కడ బండాపి మరి మా డాక్టర్ గారి చేత ఆ కొమ్మ చాలా హైట్లో ఉంటే కిందకి ఇలా వంచమని చెప్పి నేనైతే చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా రేగ్గాయలు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఇష్టపడతారు, కానీ పులుపు అంటే చాలా ఇష్టపడతారు మా ఇంట్లో అందరూ. ఆ, మా బాబాయ్ వాళ్ళకి, మా నాన్నగారికి, తర్వాత మా సిస్టర్స్కి అందరికీ కూడా పులుపు అంటే చాలా ఇష్టం. అందులో ప్రత్యేకించి నాకైతే మరీ ఇష్టం. నేను ఎక్కువ మా ఇంట్లో మేము నలుగురిలో ఎక్కువ అయితే నేనే తింటాను. మా అమ్మ అరుస్తూ ఉంటుందన్నమాట, అమ్మ నోరంతా పుండైపోతుంది వద్దు అని, అయినా కూడా ఆపనమాట. అవి దొరికాయంటే నేను ఆ పని ఈ పని చేసుకుంటూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తినమన్నా తింటానండి. అంత ఇష్టం అనమాట. చాలా చాలా ఇష్టపడే రేగిపండ్లు. ఈ రేగిపండ్ల వల్ల చాలా యూజ్ ఉంది. ఏంటో తెలుసా? విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రేగిపండ్లలో. విటమిన్ ఏ కూడా ఉంటుంది. రోగ నిరోధక శక్తి చాలా పెంచుతుందన్నమాట. ఇది మన హార్ట్కి కూడా చాలా మంచిదట. సో ఇలాంటి రేగిపండ్లు ఈ సీజన్ కాబట్టి మీరు ఎక్కడ దొరికినా కూడా మిస్ అవ్వకుండా తింటారు కదా. మరి మీలో ఎంతమందికి ఈ రేగిపండ్లు ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. అయితే దీంట్లో మా హస్బెండ్ ఒకే ఒక రేగిపండు తిన్నారు. చాలా పుల్లగా ఉందంట. ఏమండి, ఎలా ఉంది? చాలా ఎక్కువ పులుపుగా ఉంది. చాలా ఎక్కువ పులుపుగా ఉందంట. అస్సలు తెలియకపోతున్నారు ఆయన. కానీ నేను మాత్రం పులుపు అంటే అదేంటో నా ఇద్దరు కొడుకులకు కూడా నాలాగే పులుపు తినటం వచ్చేసిందనమాట. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా పులుపు చాలా ఇష్టపడేదాన్ని. సో అలా పిల్లలిద్దరు కూడా పులుపు అంటే చాలా ఇష్టం. చింతకాయలన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి. అయితే ఇప్పుడు ఈ రేగిపండ్లు నేను ఎలా తింటానో తెలుసా? ఫ్రెష్గా తాజాగా ఉండే రేగిపండ్లు చూడండి. ఆగలేక సగం తినేసాను, ఇంకా సగం ఉన్నాయి. కొంచెం సాల్ట్ తీసుకొని, కారం తీసుకొని ఇలా వీటిని ఓపెన్ చేసేసి చూడండి, ఈ రెండు కలుపుకొని చక్కగా సూపర్గా ఉన్నాయండి. మీకేం పుల్లగా ఉన్నాయనిపిస్తుంది, నాకు మాత్రం అలవాటు కాబట్టి. పులుపు తినేది చాలామంది అలవాటు ఉండదు, కానీ రేగ్గాయలు మాత్రం పుల్లగా తీయగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రేగిపండ్లు అస్సలు మిస్ అవ్వకండి. ఓకే, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.